ఇప్పుడు ఎవడో వచ్చి గిల్టు నగలు తీసుకొచ్చి ఇది చూడండి చూడండి చూడండి, ఇది ప్యూర్ గోల్డ్, 24 క్యారెట్స్ గోల్డ్ ఇది అని చెప్పి మోసం చేసి, మా హిందువులకి మోసం చేసి వాళ్ళకి గిల్టు నగలు తీసుకొచ్చి బంగారం నగలు చెప్పి అమ్ముతున్నారు అనుకోండి, దాన్ని చూస్తూ ఊరుకోవాలా? అది తప్పురా? అది అవి బంగారం కాదు, ప్యూర్ గోల్డ్ కాదు, గిల్టు నగలు అని చెప్పాల్సిన బాధ్యత పక్కన చూస్తూ ఉన్నాడు ఉంటుంది కదా. వీళ్ళేమంటారు, మీకు కూడా శాత అయితే మీరు కూడా గిల్టు నగలు తెచ్చి అమ్ముకోండి, మమ్మల్ని తప్పు పడతారేంటి అంటున్నారనమాట. నీ బైబిల్ దేవుడికి దైవం అని పిలిపించుకునే అర్హత ఉందా, దేవుడికి ఉండవలసిన లక్షణాలు ఉన్నాయా అని చూడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, మీరు హిందువుల దగ్గరకు వచ్చి ప్రచారం చేస్తున్నారు కాబట్టి. లేదా మీ ఇంట్లో మీరు కూర్చుని మీ భజన మీరు చేసుకోండి, నా దేవుడా నా రక్షకుడా అని చెప్పి మీ తాళం మీరు వేసుకోండి, మిమ్మల్ని ఎవరు ప్రశ్నించరు.